ఒక ఆయన భగవద్గీత చదివితే ఆయన మొన్న అన్నాడు జైరాబాద్లో, మంచిగా భగవద్గీత నేర్తాం. ఆయన అంటాడు హిందూ అనే పదం ఎక్కడ లేదన్నాడు ఆయన. హిందూ అనే పదము ఎక్కడ లేదు. అరే హిందుత్వంలో పుట్టావు కదా, లేదంటాడు ఆయన. కానీ మనమందరం కూడా హిందువులమే. హిమాలయ సమారభ్య యావదిందు సరోవం దేశం హిందుస్థానం ప్రమచ్చదే. ఎవరు చెప్పారు ఈ మాట? భారత సత్య శాస్త్రంలో ఉన్నది. హిందూ మహాసముద్రం మొదలుకొని హిమాలయ పర్వతాల వరకు ఉన్నటువంటి యొక్క దేవ నిర్మితమైనటువంటి ఒక భూభాగం ఇది. ఒకవైపు బంగాళాఖాతం, ఇంకొక వైపు గంగాసాగరం, అనంతమైనటువంటి ఒక భూభాగం కలిగినటువంటి యొక్క దేశం ఏదంటే హిందుస్థానం ప్రముచ్చదే. నేను చెప్పిన మాట కాదు ఇది, మన యొక్క ధర్మశాస్త్రం చెప్పినటువంటి యొక్క మాట. ఎవడైతే ఓంకారాన్ని ఉచ్చరిస్తాడో, ఎవడు గోవును ఆరాధిస్తాడో, ఎవడు ఇతర జపం చేస్తాడో, ఎవరు పునర్జన్మని నమ్ముతారో, ఎవరు స్వర్గ నరకాలను నమ్ముతారో అలాంటి యొక్క హిందూ అని చెప్పి మన ధర్మశాస్త్రాల్లో మనకు చెప్పబడినటువంటి ఒక విషయాన్ని చెప్పారు. 1900